బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం ఇది యాత్ర కానాను యాత్ర యుద్ధశూరుడు యెహోవా యుద్ధవీరుడు యెహోషువా యెహోవాధిపత్యాన యెహోషువా నాయకత్వాన సాగిరుచిన యాత్ర కానాను స్వాధీన యాత్ర జయం జయం జయశీలువకే జయం జయం యెహోవాకే సూర్యుణ్ణి ఆపి చంద్రుణ్ణి నిలిపి సూర్యుణ్ణి ఆపి చంద్రుణ్ణి నిలిపి శత్రు సంహారం చేసి అడుగిడిన ప్రతి స్థలం స్వాస్థ్యముగా పొంది అడుగిడిన ప్రతి స్థలం స్వాస్థ్యముగా పొంది జయము సాధించిన విశ్వాసయాత్ర 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 ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు ఈరోజు మిమ్ములను నన్ను సమృద్ధిగా దీవించునుగాక తన వాక్యం చేత. వాక్యాన్ని బాగుగా చదవాలి, వాక్యాన్ని బాగుగా ధ్యానించాలి. వాక్యము మనతో మాట్లాడుతూ ఉండగా వాక్యానికి లోబడే అనుభవంలోనికి రావాలి. చాలా పర్యాలు దేవుని వాక్యం చదువుతాం, అది నామకార్థంగా చదవకూడదు. చదవకపోతే ఏదో నష్టం కలుగుతుంది అన్నట్టుగా చదవకూడదు. దేవుడు నాతో ఈరోజు మాట్లాడాలి అన్నట్టుగా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, ఆ ప్రభువు వాక్యంపై ఆనుకోవాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్యం ఎంతగా చదువుతామో దేవుని స్వారూప్యము మనలో ఉండడానికి అవకాశం ఉంది. అప్పుడు మనము ఇతరులకు మాదిరిగా జీవిస్తాము. ప్రియులారా, ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. మంచిది, ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయనా. ఈరోజు కూడా మీ వాక్యాన్ని ధ్యానించడానికి, మీ వాక్యాన్ని వినడానికి మీరు మాకు దయచేసిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా నాయన మీరు మాట్లాడుతుండగా మీ వాక్యానికి లోబడే ధన్యత మీరు మాకు అనుగ్రహించండి. నాయన ఎంసెట్ బిడ్డల యొక్క రిజల్ట్స్ రాబోతున్నాయి. మా బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా బిడ్డలు ఉన్నతమైన శ్రేణిలో పాస్ కావడానికి సహాయం చేయండి. ఇంజనీరింగ్, మెడిసిన్, ఆయా ఎలైట్ కోర్సెస్ మా బిడ్డలకు
వారి మార్కులను బట్టి దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎంతోమంది బిడ్డలు తల్లిదండ్రులు ఆయన మీ మీద ఆశ పెట్టుకున్నారు ప్రభువా. కృప చూపించండి, వారి హృదయ ఆశలు తీర్చండి. ఘనత మహిమ ప్రభావాలు మీ కుమారుని ద్వారా మీరే పొందమని యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తోత్రం చెల్లించి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ బిడ్డలారా, ఎంసెట్ రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు కదా. మీలో చాలామంది తల్లిదండ్రులు మీకంటే ఎక్కువ ఆశతో ఉన్నారు. చాలామంది బిడ్డలు చాలా కంగారుగా కూడా ఉన్నారు. నా ర్యాంక్ ఎంత వస్తుందో, రిజల్ట్స్ ఏ రీతిగా ఉంటాయో అని బెంబేలు పడుతున్నారు. కొంతమంది బిడ్డలు నాకు ఫోన్ చేసి అంకుల్ దయచేసి ప్రార్థన చేయండి, దయచేసి ప్రార్థన చేయండి అంటూ ఉంటారు. ప్రియ బిడ్డలరా, మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. యేసు అనుచరులుగా మేము ప్రార్థన చేస్తున్నాము. తప్పనిసరిగా దేవుడు కృప చూపెడతారు. దేవుని వాక్యాన్ని క్రమంగా వినడం మీ యవనప్రాయంలోంచి మీరు అలవాటు చేసుకొనండి. తద్వారా దేవుడు మిమ్మలను దీవిస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 8-9 వచనాలు గత పాఠంలో చదివాను. మరొకసారి నేను చదువుతున్నాను. అప్పుడు యెహోవా వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడును నీ ఎదుట నిలువుడని యెహోషువతో సెలవీయగా, యెహోషువ గిల్గాలులో నుండి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడెనో. నా ప్రియులరా, ఈ వచనాలు చదువుతూ ఉంటే ఈ యొక్క పని యెహోషువకు అనవసరమేమో. ఎందుచేతనగా ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఆ గిబియోనులతో వారు సంధి చేసుకున్నారు కాబట్టి వారి పక్షంగా వీరు యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది. కొన్ని అన్నెసరీ ప్రామిసెస్, అన్నెసరీ విషయాలు, అనవసరమైన వాగ్దానాలు, అనవసరమైన గొడవలు మన యొక్క జీవితాల్లో లాభము కంటే ఎక్కువ నష్టాన్ని కలుగు చేస్తాయి అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. కొన్ని పర్యాయాలు వారికి వీరికి సహాయపడాలని జామీన్ ఉంటారు, బ్యాంక్స్లో జామీన్ ఉంటారు, లేక ఏదైనా ప్రామిసరీ నోట్ వ్రాసి ఇచ్చి వారు సహాయపడాలని ఆశపడతారు. నా ప్రియ బిడ్డలారా, దేనికైనా విచక్షణ జ్ఞానం ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలే కానీ గిబియోనులతో సంధి చేసుకోవడం అనేది చాలా పొరపాటైన అనవసరమైన విషయము అనే సత్యాన్ని ప్రజలు ఇప్పటికే గ్రహించి ఉండి ఉంటారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ గిబియోనులతో వారు ఒప్పందం చేసుకున్నారు కాబట్టి యెహోషువ ఆ రాజులపైకి యుద్ధానికి వెళ్తున్నాడు. యెహోషువ ఆ రాజులపైకి యుద్ధానికి వెళ్ళడానికి 2 కారణాలు. మొదటిది మీకు తెలుసు, ఒకటి ఆ గిబియోనులతో చేసుకున్న ఒప్పందం నెరవేర్చడానికి, నెంబర్ 1. నెంబర్ 2, కనాను దేశాన్ని స్వాధీనం చేసుకోవాలి అని అంటే ఈ యొక్క ప్రజలను ఏ విధంగా వారు జయించాలి. ఈ 5 రాజుల యొక్క దేశాలు ఏ రీతిగా జయించాలి. యుద్ధానికి వెళుతున్న యెహోషువతో మరొకసారి దేవుడు ఏమంటున్నాడు? భయపడకుము యెహోషువ అని చెబుతున్నాడు. ఈ మాట ప్రతి విశ్వాసికి ఎంతో బలాన్ని చేకూరుస్తూ ఉంది. అవును, మన ప్రియ ప్రభు మనం లేచిన నాటి నుండి మరలా రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకు అదే మాట చెబుతున్నారు. మన హృదయంతరంగాలలో ఆ మాట గ్రింగురమంటూ ఉంటుంది. భయపడకము, భయపడకము, దేనికి భయపడవలసిన పని లేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. సాతానుడు తెచ్చి
ప్రతి భయాందోళన పరిస్థితుల్లో ఈ మాటను మనం గుర్తు చేసుకుని దేవుని మాటపై వాగ్దానంపై ఆధారపడటానికి తీర్మానం చేసుకోవాలి. అనేక పర్యాయాలు చిన్న చిన్న విషయాలు కూడా మనం భయపడుతూ ఉంటాం. ఏమవుతుందో అన్నట్టుగా. నా ప్రియులరా, దేవుని మీద ఆనుకొని భయపడకుండా మనము విశ్రాంతి తీసుకోవడం నేర్చుకునే ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 10-11 వచనాలు. అప్పుడు యెహోవా ఇశ్రాయేలు ఎదుట వారిని కలవరపరచగా యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని హతము చేసెను. బేత్ హొరోనోకు పైకి పోవు మార్గమున అజేకా వరకును మక్కీదా వరకును యోధులు వారిని తరిమి హతము చేయుచు వచ్చిరి. మరియు వారు ఇశ్రాయేలు ఎదుట నుండి బేతెహరోనుకు దిగిపోవు త్రోవను పారిపోచుండగా వారు అజేకాకు వచ్చు వరకు యెహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసెను. కనుక వారు దాని చేత చనిపోయిరి. ఇశ్రాయేలీలు కత్తి వాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయిరి. ప్రియులరా, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం చేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలతో కూడా దేవుడు ఈ యుద్ధంలో జోక్యం చేసుకున్నాడు. గమనించాలి. అనేక పర్యాయాలు మనము ఎంతో కష్టపడుతూ ఉంటాం. కష్టముగా మన జీవితాన్ని సాగిస్తూ ఉంటాం. ప్రియులరా, అనేక పర్యాయాలు విశ్వాసిక జీవితంలో కష్టపడే పరిస్థితుల్లో దేవుడు జోక్యం చేసుకుని అత్యధికమైన సహాయాన్ని ఆ ప్రియ ప్రభు మనకు అనుగ్రహిస్తారు. ఇశ్రాయేలు చంపిన దానికంటే ఎక్కువగా వడగండ్ల చేత, అనగా దేవుడు పంపించిన వడగండ్ల చేత నశించిన వారి సంఖ్య ఎక్కువ. మన పని మనం చేస్తే ఆయన పని చేసేవారికి ఎల్లప్పుడూ ఆయన ప్రక్కనే ఉండి తోడ్పడతారు. ఇక్కడ ఒక తలంపు నేను చెబుతున్నాను. ఈ 5 రాజులను మనము పంచేంద్రియాలకు పోల్చవచ్చు అంటే దాని ద్వారా మనము ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్చుకోవాలి. పంచేంద్రియాలు ఏమిటి? కళ్ళు, నయనేంద్రియం, తదుపరి ముక్కు, తదుపరి నోరు, తదుపరి చర్మం, తదుపరి చెవులు. లెక్కటారా మీరు? 5. ఈ 5 పంచేంద్రియాలను మానవుడు జయిస్తూ ఉండాలి. ఈ పంచేంద్రియాలను జయించకపోతే ఏదో రీతిగా ఎక్కడో దిక్కున పప్పులో కాలేయడానికి అవకాశం ఉంది, తప్పు త్రోవ పడ్డానికి అవకాశం ఉంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ఈ 5 రాజులు ఇశ్రాయేలు ప్రజలపై ఏ విధంగా యుద్ధం చేశారో అదేవిధంగా మన శరీరంలోని ఈ పంచేంద్రియాలు ఎప్పుడూ మనతో యుద్ధం చేస్తూనే ఉంటాయి. ఈ పంచేంద్రియాల ద్వారా వచ్చే ఈ పోరాటం, ఈ సమస్యలు మనము జయించాలి అని అంటే దేవుని సహాయం కావాలి. మనముగా జయించలేం. మనకు తెలుసు ఈ విషయాలు. ప్రియులరా, అనేక పర్యాయాలు ఇది మాట్లాడకూడదు అని అనుకుంటాం. భార్య అనుకుంటుంది భర్తను తిట్టకూడదు, భర్త అనుకుంటాడు ఈమెను అనవసరంగా కొట్టకూడదు, అంటే అవసరంగా కొట్టమని కాదు. కాబట్టి ఏమేమో తీర్మానాలు వారు చేసుకుంటూ ఉంటారు. నా ప్రియులరా, ఈ శరీరాన్ని మనము జయించాలి. ఈ శరీరంలో ఉన్న ఈ పంచేంద్రియాలను జయించడానికి ఆ ప్రియ ప్రభు మీద ఆనుకొనమని మరొకసారి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 12వ వచనం నుంచి
14వ వచనం వరకు చదువుతున్నాను. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీలను అప్పగించిన దినమున ఇశ్రాయేలీలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను. సూర్యుడా నీవు గిబియోన్లో నిలువుము, చంద్రుడా నీవు అయాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. దేవుని నామానికి స్తోత్రం. ఈ సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అనే మాట యాషారు గ్రంథములో వ్రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒకనాడల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దానికి తర్వాతనే కానీ ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేశాను. ప్రియులారా, ఈ యాషారు గ్రంథం గురించి ఎక్కువగా మనకు తెలియదు, ఎందుకంటే బైబిల్లో లేదు. ఏమైనప్పటికీ చరిత్రలో ఉంది, బైబిల్లో రాయబడింది. దీనిని మనము తీసుకోవాలి. యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? సూర్యుడా నీవు గిబియోన్లో నిలువుము, చంద్రుడా నీవు అయాలోను లోయలో నిలువుము. సూర్యుడు నిలుస్తాడా? చంద్రుడు నిలుస్తాడా? కొన్ని పాఠాలు నేను జ్ఞాపకం చేస్తాను. దీని గురించి చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యానాలన్నిటి గురించి మనం మాట్లాడి మన టైంను పాడు చేసుకోలేం. ఈ వచనాల్లో ఉన్న ఆధ్యాత్మిక భావాలు చెబుతున్నాను, జాగ్రత్తగా వింటున్నారు కదా. నెంబర్ 1, ఇశ్రాయేలు ప్రజలు వినుచుండగా యెహోషువ ప్రార్థన చేశాడు. ఒక సత్యాన్ని మనం నేర్చుకోవాలి. యెహోషువ ఈ కార్యాన్ని రహస్యంగా చేయలేదు, అందరి ముందే చేశాడు. ఒకవేళ ఈ కార్యము జరగకపోతే ఎంత అవమానం. కానీ ఈ కార్యము చేయాలి అని అంటే యెహోషువకు ఎంతో విశ్వాసం కావాలి. సూర్యుడిని ఆపాలంటే మాటలా? చంద్రుణ్ణి ఆపాలంటే మాటలా? ప్రియులారా, ఎంత విశ్వాసము కావాలో మీరు ఆలోచించాలి. విశ్వాసము రహస్య స్థలాల్లో ప్రదర్శించవలసింది కాదు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి ప్రతిదీ సాధ్యం. ఈ విషయాలు జాగ్రత్తగా వినాలి. ఈ మధ్యలో కొంతమంది హీలర్స్ బయలుదేరారు. నేను ఎవరిని విమర్శించడం లేదు. వారు హీలర్స్ అని పేరు పెట్టుకుంటారు. ఏమేమో కార్యాలు చేయాలని వారు ఆశపడుతూ ఉంటారు. చాలామంది మధ్య నవ్వులు పాలవుతున్నారు ఈ దినాల్లో నేను చూస్తూ ఉంటే. యెహోషువ కాలంలో సూర్యుడిని ఆపాడు, చంద్రుణ్ణి ఆపాడు. అటువంటి విశ్వాసము సేవకులు ఈ దినాల్లో లేవాలి, కావాలి. నేను కాదనటంలే. నీవు ఏదో రహస్యంగా చేయవలసిన పని కాదు. ఈ మధ్యలో నేను వింటూ ఉంటానండి, ఎవరో ఒక ఆయన చనిపోయేట, చనిపోతే ఆయన నేను బ్రతికిస్తాను అని చెప్పి ఒక ఆయన సేవకుడు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. బ్రతకలేదు. బ్రతకపోయేటప్పటికీ వెళ్ళిపోతే ఏమన్నాడంటే, నా శిష్యులను ఇక్కడ వదిలిపెట్టి వెళ్తున్నాను, వాళ్ళు ప్రార్థన చేస్తారు, వాళ్ళని లేపుతారు. ప్రియులరా, ఏ కాలంలో ఏది ఏ రీతిగా జరిగించాలో దేవునికి తెలుసు. దేవుడు నిర్ణయించాడు. ఈ కాలంలో దేవునికి సంపూర్ణ వాక్యం మన మధ్య ఉంది. వాక్యం మీద ఆధారపడాలి. ఆ వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. దేవుడు దేవుని పద్ధతిలో కార్యాలు చేస్తాడు, నీ పద్ధతిలో కాదు ఆయన కార్యాలు చేసేది. ఇక్కడ అద్భుతం జరగడానికి ముందు యెహోషువ
యెహోవాకు ప్రార్థన చేశాడు. విన్నారా? జరిగిన కార్యము యెహోవా వలనే జరిగింది కానీ యెహోషువ గొప్పతనం కాదు. ఈ అద్భుత కార్యం చేయడానికి దేవుడు ఒక మానవుణ్ణి సాధనంగా వాడుకున్నాడు. అద్భుత కార్యం చేసిన దేవుణ్ణి వదిలిపెట్టి సామాన్యమైన మానవునికి గొప్పతనము మహిమ ఆపాదించవద్దు అని ప్రభు పేరిట ఒక పెద్దవానిగా నేను మనవి చేస్తున్నాను. ఏదైనా సహిస్తాడు కానీ దేవుడు తన యొక్క మహిమను ఇతరులకు ఆపాదించి కానీ తనకు తాను ఆపాదించుకోవడం కానీ చూస్తూ ఆయన సహించలేడు. నా ప్రియులారా, ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం, ముఖస్తుతి చేసేవారు ఎక్కువైపోయారు. ఆయన ఏమి చేస్తున్నాడండి, ఎంత డబ్బండి, ఎంత విలువైన కారులండి, ఎవరికి కావాలండి ఇవన్నీ? ఎవరికి కావాలి? 2 పూటలు తినేవాడు బతుకుతున్నాడు, ఈయన ఏమైనా బంగారం నట్టాడు అయినా? నా ప్రియులరా, ప్రభు మీద ఆధారపడటం, నాట్ ఫర్ ది అవుట్వర్డ్ థింగ్స్, బాహ్య కార్యాలకు విలువ ఇవ్వవద్దు అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక వ్యక్తి ప్రార్థించాడు, దేవుడు నీపై కృప చూపించాడు. ఏమని ప్రార్థన చేశాడు? దేవా, నేను ఈ రాజులతో యుద్ధం చేస్తూ ఉన్నాను, ఈ రోజు గంటలను పొడిగించు నాయనా అనగా ఈ రోజును పొడిగించు అని ప్రార్థన చేశాడు. ఇది ఎలా సాధ్యమవుతుంది? సూర్యుడు నిలిస్తేనే కానీ ఇది సాధ్యం కాదు. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచిపోయాడు. మనం గమనించాలి. యెహోషువ 1 అడిగితే దేవుడు దానిని దయచేసి దానితో పాటుగా ఇంకొక కార్యాన్ని కలుగు చేశాడు. జాగ్రత్తగా వింటున్నారా? సూర్యుడే నిలిస్తే ఎండ వేడిమికి యెహోషువ కానీ యెహోషువ సైన్యం ఇశ్రాయేల్ ప్రజలు కానీ తట్టుకోగలుగుదురా? దేవుని నామానికి స్తోత్రం అండి. ఎంత గొప్ప దేవుడు! అక్కడ చల్లదనం కూడా కావాలి. వేడిలో ప్రజలు విసుగు చెందకూడదు కాబట్టి ఆయన వడగండ్ల ద్వారా దేవుడు భూమిని చల్లార్చాడు. దేవుని యొక్క గొప్పతనాన్ని గ్రహించాలి. మనం మన స్వార్థం కోసం కాక ప్రజల రక్షణార్థం అడిగిన దాని ప్రతీదీ దేవుడు దయచేస్తాడు. ఇక్కడ ఇంకొక సంగతి, యెహోషువ దేవునికి ప్రార్థించాడు, ప్రకృతికి ఆజ్ఞాపించాడు. దేవునికి అతి సన్నిహితంగా ఉన్న బిడ్డల జీవితాలు ఈ విధంగా ఉంటాయి. మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనం నుంచి 24వ వచనం వరకు. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినడలా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత మనము ప్రార్థన చేయనప్పుడు మనము అడిగే వాటిని పొంది ఉన్నామన్న విశ్వాసము మన యొక్క జీవితాలలో ఉండాలి. అప్పుడు అవి మనకు కలుగుతాయి. ప్రియులరా, సంపూర్ణ విశ్వాసముతో చేసిన ప్రతి ప్రార్థన నెరవేరుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యెహోషువ తన దేవుణ్ణి సంపూర్ణముగా ఎరిగినవాడు. నా ప్రజల ముందు నా దేవుడు నన్ను సిగ్గుపరచడని యెహోవాకు తెలుసు. కాబట్టి ఈ అసాధ్యమైన కార్యాన్ని గురించి యెహోషువ ప్రార్థన చేశాడు. నా ప్రియ బిడ్డలరా, మన ప్రార్థన ఆయన వినే దేవుడు. నేను ముగిస్తున్నాను.
మన జీవితంలో గిల్గాలు అనే స్థలం ఉండాలి. మనము పంచేంద్రియాలపై నిత్యము మంచి పోరాటము సలుపుతూ ఉండాలి. విశ్వాసముతో ప్రార్థన చేయడానికి అలవాటు చేసుకోవాలి. ప్రతి చిన్న విషయంలో దేవునిపై ఆధారపడాలి. అప్పుడు నీ యొక్క జీవితంలో అసాధ్యములైన కార్యాలు సాధ్యం అవడం చూస్తావు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. సూర్యుడు నిలిచాడు, చంద్రుడు నిలిచాడు. సూర్యుడు ఎలా నిలిచాడు, చంద్రుడు ఎలా నిలిచాడు, ఇక్కడ భూమి యొక్క స్థానం ఏమీ లేదా, ఈ విషయాలు వచ్చే పాఠంలో నేను చెప్తాను. సైన్స్ వారు సూర్యుడు ఎట్టా నిలుస్తాడండి, చంద్రుడు ఎట్టా నిలుస్తాడండి అని ప్రశ్నించవచ్చు. కానీ ప్రియులరా, ఆ విషయం వచ్చే పాఠంలో నేను చెప్తాను. కాబట్టి దయచేసి మిగిలిన భాగాన్ని చదువుకుని సకాలానికి రండి. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఈ కార్యక్రమం గురించి మీరు మర్చిపోలేదు కదూ. బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు మంచి ర్యాంక్స్లో పాస్ కావాలి అనేది మా యొక్క ఆశ. ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగాలి అని అంటే మీరు మాకు సహాయం చేయండి. అవును, ఎంసెట్ అయిన తర్వాత ఇంజనీరింగ్, మెడిసిన్ ఆయా కోర్సులకు డబ్బు చాలా ఖర్చు పెట్టవలసి వస్తుంది, నాకు తెలుసు. కాబట్టి నా ప్రియులరా, ఆ ఖర్చులో ఈ ఖర్చు కూడా ఒక భాగంగా ఎంచి సహాయపడమని మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ బిడ్డలను నిండారుగా దీవించునుగాక. ఆమేన్. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.